సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. అసలు ఈ బ్లడ్ క్లాట్స్ అనేవి మన బాడీలో ఉన్నాయని తెలుసుకోవడం ఎలాగా? మన బాడీలో ఉన్న డీప్గా ఉండే వెయిన్స్ అంటే మజిల్స్, కండరాలు, బోన్స్కి దగ్గరగా ఉండే వెయిన్స్లో బ్లడ్ క్లాట్ అవడాన్ని డీప్ వెయిన్స్ అంటారు. ఓకే. ఆ క్లాట్ అక్కడి నుంచి లంగ్స్కి కానీ హార్ట్ దగ్గరికి కానీ వెళ్ళినందువల్ల విస్టమ్స్ ఎవరు ఉంటారు ఈ బ్లడ్ క్లాట్స్ వల్ల? ఎవరికి ఎక్కువ ప్రమాదం ఉంటుంది? మగవాళ్ళల్లో కానీ ఆడవాళ్ళల్లో కానీ ఈ ట్రావెల్, క్యాన్సర్ ఉన్న వాళ్ళల్లో, తర్వాత సర్జరీ అయిన తర్వాత ఇలా కామన్గా బ్లడ్ క్లాట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. లంగ్స్ అనేది బాడీలో చాలా ఇంపార్టెంట్ ఆర్గన్స్ అని చెప్తూ ఉంటాము. మరి ఊపిరితిత్తుల్లో కనుక రక్తం గడ్డ కట్టినట్టయితే అసలు ఎలాంటి సివియర్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది? మనకు ఊపిరితిత్తుల్లోనే మనకు ఆక్సిజన్ అనేది మన బాడీకి వస్తుంది. ఎస్. ఈ రక్త ప్రసరణ అక్కడ ఆగిపోతే ఈ బ్లడ్ క్లాట్ వెళ్ళి బ్లడ్ సర్క్యులేషన్ జరగకుండా ఉన్నప్పుడు ఆ ఆక్సిజన్ అనేది లంగ్స్ నుంచి మిగతా పార్ట్స్కి సర్క్యులేట్ అవ్వడం అనేది తగ్గిపోతుంది. ఎవరైతే ప్రెగ్నెన్సీలో ఉన్నారో వాళ్ళకి కూడా ఇట్లా బ్లడ్ క్లాట్స్ అయ్యే ప్రమాదం ఉంది అని చెప్పి, డెలివరీలో ఉన్నప్పుడు రిస్క్ ఎక్కువగా ఉంటుందా, లేదా ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఇంకా దాని ప్రభావం ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందా? ప్రెగ్నెన్సీలో రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. మామూలు మనుషుల కంటే కూడా ఒక 4-5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి దశ నుంచి డెలివరీ అప్పుడు డెలివరీ అయిన 6 వారాల దాకా కూడా పీరియడ్ రాకుండా అవాయిడ్ చేయడానికి వేసుకునే పిల్స్ వల్ల చాలా ఎఫెక్ట్స్ అవుతున్నాయి. అవి చేయొద్దని ఇప్పుడు అవేర్నెస్ కల్పిస్తున్నారు. ఓకే, బట్ దానివల్ల బ్లడ్ క్లాటింగ్ అయ్యే అవకాశాలు పెరుగుతున్నాయా? అందరిలో ఉండాలని లేదు. బేసిక్గా వాళ్ళకి ఒక బ్లడ్ క్లాట్ అయ్యే టెండెన్సీ ఉండొచ్చు. వాళ్ళల్లో ఇలాంటి పిల్స్ తీసుకున్నప్పుడు ఆ రిస్క్ అనేది ఎక్కువ అవుతుంది. సో నేను ఇందాక చెప్పినట్టు ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్లో వాళ్ళకు కూడా ఎక్కువగా గడ్డలు ఫామ్ అవుతూ ఉంటాయి. సో క్యాన్సర్ గడ్డ లేదా ఈ బ్లడ్ క్లాటింగ్ ఇదంతా సిమిలర్గా ఉంటుందా? ఎట్లా వాళ్ళల్లో ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందా? క్యాన్సర్ వచ్చిన వాళ్ళల్లో చనిపోయే కారణాలలో ఈ బ్లడ్ క్లాట్ అయ్యి చనిపోయేది అనేది కూడా చాలా ముఖ్య కారణం. సో క్యాన్సర్ అంటే క్యాన్సర్ తోటే చనిపోవడం కాదు. ఈరోజు మనతో 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాస్క్యులర్ అండ్ ఎండోవాస్క్యులర్ సర్జన్ డాక్టర్ జ్ఞానేశ్వర్ అత్తూరు మనతో ఉన్నారు. సో చాలా మందిలో ఉన్న డౌట్స్ మనం ఈరోజు క్లారిఫై చేయబోతున్నాము. అబౌట్ రక్తం గడ్డలు కట్టడం అంటే ఏంటి, అది ఎవరిలో వస్తుంది, ఈ టాపిక్ గురించి చాలామందికి అవేర్నెస్ లేదు. సో ఇది రావడానికి గల లక్షణాలు, అలాగే ప్రెగ్నెన్సీ ఉమెన్లో కానీ, షుగర్ ఉన్న వాళ్ళల్లో కానీ, మరే ఇతర కారణాల వల్ల ఎవరికి వచ్చినా కానీ అది ఎందుకు వస్తుంది అంటే స్టార్ట్ టు ఎండ్ పాయింట్ వరకు ఈరోజు మీకు అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేస్తున్నాము. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ మీ డిగ్రీస్ చూస్తుంటే, సో మీ ద్వారా చాలామంది డాక్టర్స్ నేర్చుకోవాల్సింది అండ్ మేము తెలుసుకోవాల్సింది కూడా చాలా ఉంది. సో బ్రీఫ్గా మీ గురించి అండ్ తర్వాత సబ్జెక్ట్లోకి వెళ్దాం. థ్యాంక్ యూ మేడం. నేను జ్ఞానేశ్వర్ అత్తూరు మేడం. నేను వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జరీ డిపార్ట్మెంట్కి క్లినికల్ డైరెక్టర్గా ఉన్నాను. నేను యూకేలో 14 సంవత్సరాలు ఉండి వాస్కులర్ సర్జరీ దాని గురించి ట్రైన్ అయ్యి అక్కడ వర్క్ చేసి మళ్ళీ ఇండియాకి వచ్చేసాను. సో ఇండియాలో గత 8 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను. ఓకే, సీనియర్ కన్సల్టెంట్గా చేస్తున్నారు. ఓకే. సో ఈ వాస్కులర్ సర్జరీ అనేది మనకు ఇండియాలో చాలా తక్కువ మందికి అవగాహన ఉంటుంది. ఇండియా మొత్తంలో కూడా ఒక 400-500కి మించి ఎక్కువ మంది డాక్టర్స్ లేరు వాస్కులర్ సర్జన్స్. సో స్పెసిఫిక్గా వాస్కులర్ సర్జరీ గురించి నేను వర్క్ చేస్తూ ఉంటాను. బ్లడ్ క్లాట్స్ అనేవి మనకు ఎప్పుడూ ఉన్నవి, కానీ కోవిడ్ వచ్చిన తర్వాత మనకు బ్లడ్ క్లాట్స్ గురించి కొంచెం అవగాహన అనేది జనాల్లో ఎక్కువగా అయింది. ఈ బ్లడ్ క్లాట్స్ అనేది కోవిడ్ వల్లే కాదు, చాలా కారణాల వల్ల కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. సో మీరు చెప్పినట్టు ఈరోజు కోవిడే కాకుండా బ్లడ్ క్లాట్స్ అనేది ఇంకా మిగతా కారణాల వల్ల ఏమొస్తాయి అనేది కూడా డిస్కస్ చేద్దాము. సార్, అసలు ఒక వ్యక్తిలో అంటే హెల్తీగా ఉన్నప్పుడు కూడా
వాళ్ళలో బ్లడ్ క్లాట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి అంటే రీజన్ అనేది ఏముండొచ్చు? ఇప్పుడు నార్మల్‌గా స్ట్రెస్ ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా! స్ట్రెస్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉండొచ్చా? మన లైఫ్ హ్యాబిట్స్ లేకపోతే మన మారిన జీవన శైలి అంటారా? యాహ్! ఏది రీజన్ అవ్వచ్చు? యాహ్! సో, జనరల్‌గా మనకు బాడీలో బ్లడ్ అనేది కంటిన్యూయస్‌గా ఫ్లో అవుతూ ఉండాలి. హ్మ్. సో దట్ మనకు ఆక్సిజన్ అనేది ఊపిరితిత్తుల నుంచి పార్ట్స్‌కి రీచ్ అవ్వాలన్నా, హ్మ్. అక్కడి నుంచి వేస్ట్ ప్రొడక్ట్స్ అన్నీ బ్యాక్ మళ్ళీ రావాలన్నా కూడా బ్లడ్ హ్మ్. అనేది కంటిన్యూయస్‌గా ఫ్లో అవుతూ ఉండాలి. ఓకే. కొంతమందిలో ఈ బ్లడ్ అనేది అప్పుడప్పుడు గడ్డగట్టుతుంది. హ్మ్. దీనివల్ల ఆ బ్లడ్ ఫ్లోకి ప్రాబ్లమ్ వస్తుంది. అబ్‌స్ట్రక్షన్ వస్తుంది. దానివల్ల బ్లడ్ సరిగ్గా పోనందువల్ల అక్కడ వేస్ట్ ప్రొడక్ట్స్ అన్నీ ఆగిపోతది. రెండోది ఆ బ్లడ్ క్లాట్ అనేది కాలు నుంచి గానీ, ఇంకో చోటు నుంచి గానీ ఊపిరితిత్తులకెళ్తే అది లైఫ్‌కే ప్రమాదం అవ్వచ్చు. ఓకే. సో, జనరల్‌గా ఈ హ్మ్. బ్లడ్ క్లాట్స్ అనేది ఎవరిలో అవుతాయి, ఏంటి అనేది అయ్యేంత వరకు కూడా వాళ్ళకి తెలియకుండా తెలీదు. ఉంటుంది. ఓకే. ఓకే. జనరల్‌గా కొంతమందిలో ఈ బ్లడ్ క్లాట్స్ అయ్యే టెండెన్సీ అనేది ఉంటుందనమాట. హ్మ్. అంటే వాళ్ళకి జెనెటిక్‌గా కానీ, జెనెటికల్‌గా కూడా. వంశపారపర్యంగా ఓకే. కానీ వచ్చే అవకాశాలుంటాయి. హ్మ్. ఇది కాకుండా ఎక్కువ శాతము వచ్చేదానికి కారణాలేమి అంటే, మనం ఒకటే చోట కూర్చొని ఉండడము. అంటే ఓహ్! లాంగ్ సెడెంటరీ ట్రావెల్. లైఫ్ స్టైల్ వల్ల కూడా వస్తాయా? యాహ్! సో, ఓకే. ఎక్కువ కదలకుండా కూర్చోండడము, లేదా హ్మ్. ఏదైనా ఆపరేషన్ అట్లా అయ్యి బెడ్ రెస్ట్‌లో ఉండడము, ఓకే. లాంగ్ ట్రావెల్స్ అంటే మనం హ్మ్. బస్‌లోనే రాత్రంతా చైర్‌లో కూర్చొని ట్రావెల్ చేయడము. హ్మ్. సో, ఇలాంటి కండిషన్స్‌లో కూడా హ్మ్. రక్తము గడ్డగట్టే అవకాశం ఉంటుంది. సో, ఇది ఎవరైతే డెస్క్ జాబ్స్ చేస్తారో వాళ్ళలో కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందా? ఎవ్వరైనా సరే ఎక్కువ సేపు కాళ్ళు కదలీకుండా ఎక్కువగా ఉండే వాళ్ళకి వచ్చే వస్తుంది. అవకాశం అనేది హ్మ్. హ్మ్. ఉంటుందనమాట. సో, ఏ కేటగరీ వాళ్ళైనా ఐదర్ ఇట్ వాస్ సాఫ్ట్‌వేర్ హ్మ్. వాళ్ళవ్వచ్చు, ఐటీ యాహ్! ఆర్ ఎనీబడి ఎనీబడీ. ఎనీబడి డెస్క్ టాప్ ఆర్ కదలకుండా కూర్చునే కదలకుండా వాళ్ళకి. కూర్చునే వాళ్ళకి. ఓకే. యాహ్! రెండోది ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీ టైంలో హ్మ్. చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఓహ్! రెండోది హార్మోనల్ పిల్స్, కాంట్రసెప్టివ్ పిల్స్, హ్మ్. ఒక్కోసారి పీరియడ్స్ రాకుండా ఉండేందుకు తీసుకునే చిన్న మాత్ర కూడా అది ఇలా బ్లడ్ క్లాట్ అయ్యి హ్మ్. ప్రాణానికే ప్రమాదం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఓకే. ఓకే. మీరేవైనా కేసెస్ ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌లో చూసారా? ఒక యాహ్! పీరియడ్ రాకుండా హ్మ్. వేసుకునే పిల్ వల్ల అవును. క్లాటింగ్ అయ్యి చనిపోయే సిట్యుయేషన్స్. జరుగుతుంటాయి. సో, ఓకే. మేము మా దగ్గరున్న అంటే మా దగ్గరకొచ్చే పేషెంట్స్ ఇవన్నీ కూడా మేము ఆడిట్ చేస్తాము. పేపర్స్ ప్రెజెంట్ చేస్తాం. హ్మ్. సో, మా దగ్గర ఉన్న వాళ్ళల్లో వచ్చిన వాళ్ళల్లో 50% హ్మ్. 20-45 వయసున్న ఆడవాళ్ళలో ఎక్కువ శాతము ఈ డీవీటీ రావడానికి ముఖ్య కారణాలు ప్రెగ్నెన్సీ, లేదు అంటే ఇలా పీరియడ్స్ రాకుండా వాడే మందులు. ఓహ్! సో, ఓకే. దీనివల్ల ఎక్కువ శాతం అంటే డీవీటీ వస్తుంది. ప్రెగ్నెంట్‌గా ఉన్న విమెన్‌లో గూడా అవును. ఇట్లా క్లాటింగ్ జరిగే అవకాశం ఉంటుంది. అవును. ఓకే. ఎందుకు అంటే ప్రెగ్నెన్సీ అనేది ఆహ్, బై ఇట్‌సెల్ఫ్ నేచురల్‌గా కూడా హ్మ్. బ్లడ్ క్లాట్ అయ్యే టెండెన్సీ ఉంటుంది. హ్మ్. ఎందుకంటే డెలివరీ అయినప్పుడు ఎక్కువ బ్లీడింగ్ కాకుండా ఉండేందుకు బాడీలో బ్లడ్ క్లాట్ అయ్యేదానికి మెకానిజమ్స్ ఉంటాయి. అలాగే నైన్త్ మంతు అంటే ప్రెగ్నెన్సీ పెరిగే కొద్దీ హ్మ్. ఆ యూటరస్ అనేది సైజ్ పెరుగుతూ ఉంటుంది. హ్మ్. అది మన పెల్విక్ వెయిన్స్ మీద అంటే కాళ్ళ నుంచి రక్తం ఏదైతే గుండెకి తీసుకొనెళ్తాయో హ్మ్. వాటి మీద ప్రెషర్ పెడుతుంది. అందుకే చాలా వరకు మీకు గైనకాలజిస్టు ఒక వైపుకి తిరిగి పడుకోండి. ఎస్పెషల్లీ లెఫ్ట్ సైడ్‌కి కానీ, రైట్ సైడ్‌కి కానీ అట్లా ఒక వైపుకి తిరిగి పడుకోండి. ఫ్లాట్‌గా పడుకోవద్దని కూడా చెప్తూ హ్మ్. ఉంటారనమాట. హ్మ్. సో, దీనివల్ల ప్రెషరు పడడం వల్ల కూడా జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి ఫస్ట్ అంటే ట్రైమిస్టర్ అంటాము. హ్మ్. మొదటి 3 నెలల్లో కూడా చాలామందికి ఎక్కువగా వాంతులవ్వడము, ఆ వాంతులవ్వడం వల్ల వాటర్ తీసుకోకుండా ఉండడము ఉంటుంది. సో, ఈ డీహైడ్రేషన్ అంటాం. ఈ డీహైడ్రేషన్ వల్ల రక్తం అనేది కొంచెం చిక్కగా అవుతుందనమాట. హ్మ్. దానివల్ల కూడా బ్లడ్ క్లాట్స్ అయ్యే అవకాశాలుంటాయి. సో, ఓకే. ప్రెగ్నెన్సీలో లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఒక్క ఫ్యాక్టర్ అని కాదు. హ్మ్. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ ట్రైమిస్టరు, థర్డ్ ట్రైమిస్టరు, తర్వాత ఎక్కువ శాతం డెలివరీ అయిన తర్వాత ఆహ్, ఫస్ట్ 6 వీక్స్‌లో కూడా ఎక్కువ శాతం జరుగుతుంటది. ఈ బ్లడ్ క్లాట్స్ అనేది ఎవరైనా అనారోగ్యం ఉన్న వాళ్ళకి కానీ, పెద్దవాళ్ళకి గానీ వచ్చినప్పుడు వాళ్ళ హెల్త్ రిస్క్‌లో ఉండే అవకాశం గానీ, ప్రాణం పోయే సిట్యుయేషన్స్ కానీ జరుగుతూ ఉంటాయా? అవునండి. సో, ఎక్కువ శాతము అంటే మనుషులు చనిపోయేదానికి టాప్ 10 కాజెస్ తీసుకుంటే, హ్మ్. దాంట్లో బ్లడ్ క్లాట్స్ వల్ల చనిపోవడం అనేది కూడా చాలా హ్మ్. చాలా కామన్ అనమాట. హ్మ్. ఇది బ్లడ్ క్లాట్ అయింది
అక్కడ ఉన్న చోట కాకుండా అక్కడి నుంచి మనకు గుండె ఊపిరితిత్తులకి హ్మ్. వెళ్ళినప్పుడు సడన్‌గా ఆ బ్లడ్ సర్క్యులేషన్‌కి అడ్డం అవుతుండడం వల్ల హార్ట్ పనిచేయడం ఆగిపోయే అవకాశము, ఆక్సిజన్ అనేది మిగతా బాడీకి రీచ్ అవ్వకపోవడము వల్ల హ్మ్. సడన్‌గా కొలాప్స్ అయ్యి చనిపోతారనమాట. ఓకే. సో, అది వితిన్ ఫ్యూ మినిట్స్, 1 హ్మ్. అవర్‌లో కూడా జరిగిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఇంటెన్సిటీని బట్టా వాళ్ళ ఎన్ని ఇంటెన్సిటీని క్లాట్స్ బట్టి. ఉన్నాయి? ఎంత ఎంత పెద్ద పెద్ద క్లాట్ ఉంది క్లాట్స్ అనేది. ఉన్నాయి అనేది. అవును. ఓహ్ మై గాడ్! హ్మ్. ఎవరైనా మీ ఎక్స్‌పీరియన్స్‌లో అలా సడెన్‌గా చనిపోయి అంత హెల్తీగా ఉన్నారు. ఎందుకు అవును. చనిపోయారో కారణం తెలీదు అంటుంటారు. అవును. అవును. ఇలా ఎప్పుడైనా జరిగిందా? అవును. జరుగుతుంటాయి. సో, ముఖ్యంగా అంటే సడెన్‌గా అంత హెల్తీగా ఉండి సడెన్‌గా చనిపోతున్నారు అన్న వాళ్ళలో ముఖ్యంగా 2 కారణాలుంటాయి. ఒకటి హార్ట్ అటాక్ అవ్వచ్చనమాట. హ్మ్. రెండోది ఇలా పల్మనరీ ఎంబాలిజం అనేది కూడా చాలా ఫ్రీక్వెంట్‌గా జరిగే అవకాశం ఉంటుంది. ఓకే. ఇది వీళ్ళల్లో అంటే ఈ పని చేయకుండా కూర్చొనున్న వాళ్ళనే కాదు, హ్మ్. యాక్టివ్‌గా ఉన్న వాళ్ళలో కూడా వచ్చే అవకాశం ఉన్నదనమాట. స్పోర్ట్స్ ఓకే. పర్సన్, ఫేమస్ స్పోర్ట్స్ పర్సన్‌లో కూడా ఇలా బ్లడ్ క్లాట్స్ వచ్చిన అవకాశాలున్నాయి. అసలు ఈ బ్లడ్ క్లాట్స్ అనేవి మన బాడీలో ఉన్నాయని తెలుసుకోవడం ఎలాగా? అండ్ ఎక్కడెక్కడ ఇవి ఫార్మ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎక్కువగా? మేడం ఇది డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటారు. హ్మ్. అంటే మనకు మన బాడీలో ఉన్న డీప్‌గా ఉండే వెయిన్స్ అంటే ఓకే. మజిల్స్, కండరాలు, హ్మ్. బోన్స్‌కి దగ్గరగా ఉండే హ్మ్. హ్మ్. వెయిన్స్‌లో హ్మ్. బ్లడ్ క్లాట్ అవ్వడాన్ని డీప్ వెయిన్స్ అంటారు. ఓకే. అలా కాకుండా చర్మం కిందే ఉండే నరాలు అంటే మనకు కనబడుతూ ఉంటాయి కదండీ హ్మ్. వెయిన్స్ అనేది. హ్మ్. ఇలాంటి వెయిన్స్‌లో కూడా బ్లడ్ క్లాట్ అవ్వచ్చు. ఓకే. దాన్ని సూపర్ఫిషియల్ వెయిన్ థ్రాంబోసిస్ అంటారనమాట. హ్మ్. సో, హ్మ్. ఈ రెండిటికి తేడా ఉంది. హ్మ్. సూపర్ఫిషియల్ వెయిన్ థ్రాంబోసిస్ అనేది కొంచెం అంత సీరియస్ కాదు. ఓకే. కానీ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనేది మాత్రము కొంచెం సీరియస్ కండిషను. ఎందుకు అంటే ఆ క్లాట్ అక్కడి నుంచి లంగ్స్‌కి గాని, హార్ట్ దగ్గరికి కానీ వెళ్ళినందువల్ల హ్మ్. మనిషి ప్రాణానికే ప్రమాదం అవుతుంది. ఓకే. అయితే ఈ బ్లడ్ క్లాట్స్ అనేది మన బాడీలో ఎక్కడైనా అవ్వచ్చు. హ్మ్. ఏ పార్ట్ ఆఫ్ ది బాడీ అయినా. హ్మ్. ఎక్కువ శాతము కాళ్ళల్లో జరుగుతది. ఓకే. ఎందుకు అంటే మనకు కాళ్ళల్లో నుంచి రక్తం అనేది అగెయిన్స్ట్ గ్రావిటీ హార్ట్‌కి రావాలి. హ్మ్. సో, ఇలాంటి పరిస్థితుల్లో స్టేసిస్ అని గాని, ఆ బ్లడ్ సర్క్యులేషన్ జరగనందువల్ల గాని, ఇలాగ బ్లడ్ క్లాట్స్ అయ్యే అవకాశాలుంటాయి. ఓకే. ఎవరు ఎక్కువ విక్టిమ్స్ ఎవరుంటారు? ఈ బ్లడ్ క్లాట్స్ వల్ల ఎవరికి ఎక్కువ ప్రమాదం ఉంటుంది? సో, బేసిక్‌గా బ్లడ్ క్లాట్స్ అనేది అయ్యేది మగవాళ్ళలో అవ్వచ్చు, ఆడవాళ్ళలో అవ్వచ్చు. హ్మ్. కొన్ని పరిస్థితుల వల్ల ఎ అంటే ఆడవాళ్ళలో అయితే ప్రెగ్నెన్సీ హార్మోనల్ పిల్స్, మగవాళ్ళలో కానీ, ఆడవాళ్ళలో కానీ ఈ ట్రావెలు, క్యాన్సర్ ఉన్న వాళ్ళల్లో, తర్వాత సర్జరీ అయిన తర్వాత ఇలా కామన్‌గా హ్మ్. బ్లడ్ క్లాట్స్ అయ్యే అవకాశం ఉంటది. ఓకే. కానీ ఈ బ్లడ్ క్లాట్ అయిన తర్వాత కూడా హ్మ్. ఆ బ్లడ్ క్లాట్ ఎంతవరకు ఉన్నది? హ్మ్. ఎక్కడి నుంచి హ్మ్. ఎంతవరకు అయింది? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోకాలు కింద వరకే ఉందనుకోండి. హ్మ్. ఆ బ్లడ్ క్లాట్ అనేది అంత ఎక్కువ ఉండదు. సో, అది స్టిల్ దానికి ట్రీట్మెంట్ అవసరమైనా అది లంగ్స్‌కెళ్ళే అవకాశం అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే. అదే కొంతమందిలో పూర్తిగా కాళ్ళలో ఉన్న రక్తనాళాలన్నీ కూడా బ్లాక్ అయిపోతాయి. హ్మ్. కాళ్ళల్లోనే కాకుండా అక్కడి నుంచి పైకి ఇలియాక్ పెల్విక్ వెయిన్స్ హ్మ్. అంటాము. హ్మ్. అలాగే ఐవీసీ హ్మ్. ఇక్కడ దాకా కూడా బ్లడ్ క్లాట్ వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా ఓకే. ఎంత ఎక్కువ వెయిన్స్‌లో బ్లడ్ క్లాట్ అయితే అంత ప్రమాదం ఎక్కువ ఉంటుంది. సో, ఈ బ్లడ్ క్లాటింగ్‌కి ముందు మన బాడీ ఏదైనా సింప్టమ్స్ చూపిస్తుందా? ఒకవేళ మనం ఏదైనా దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నా ఇదేముందిలే అని వదిలేసే సింప్టమే వాళ్ళకి ప్రాణాపాయంగా మారే అవకాశం ఉంటుందా ఏదైనా? సో, మనకు బ్లడ్ క్లాట్ వచ్చే ముందు సింప్టమ్స్ అనేదైతే ఎక్కువ శాతం హ్మ్. ఉండకపోవచ్చు. హ్మ్. కానీ పరిస్థితులు హ్మ్. అంటే వాటర్ తాగకుండా ఉండడము, ఓకే. డీహైడ్రేషను, ఆహ్, ఇమ్మొబిలిటీ ఇలాంటివి జరగొచ్చు. హ్మ్. కానీ ఒక్కసారి బ్లడ్ క్లాట్ అయిన తర్వాత హ్మ్. జనరల్‌గా దీనికి సింప్టమ్స్ ఏమి అంటే ఒక కాలు వాయడం. హ్మ్. అంటే కొంతమందిలో ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీలో కాళ్ళు వాయడం అనేది చాలా కామన్ ఉంటుంది. కామన్‌గా ఉంటుంది. అవును. కానీ ఒక కాలు, హ్మ్. ఒక సైడ్ హ్మ్. వాయడము అనేది హ్మ్. దీనికి లక్షణం అన్నమాట. కొంతమందిలో కాలు వాసిన తర్వాత ఎర్రగా ఉండడము, నొప్పి రావడము, హ్మ్. ఇవి జరిగినప్పుడు బ్లడ్ క్లాట్ అయ్యుండే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఇలా చాలామంది ఏందంటే కాలు వాసింది, హ్మ్. తగ్గిపోతాదిలే, లేదంటే కొంచెం నొప్పుంది అంటే ఏదైనా మసాజ్ చేసుకొని వదిలేసేయడం ఇలా జరుగుతూ ఉంటుంది. హ్మ్. సో, ఈ లక్షణాలు కాల్లో నొప్పి, ఒక కాల్లో వాపు అనేది హ్మ్. చిన్నగా తీసేసేలాంటి లక్షణం కాదు. ఓకే. సో, ఇలాంటి లక్షణాలున్న వాళ్ళు ఎర్లీగా డాక్టర్‌ని సంప్రదించడం అనేది మంచిది. హ్మ్. ఈ టైంలో మనము
దాని గురించి పట్టించుకోకపోతే ఆ క్లాట్ పెద్దగా అయ్యి ఉమ్, మళ్ళీ పల్మనరీ ఎంబాలిజం అక్కడి నుంచి లంగ్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకే. ఇలా లంగ్స్కి వెళ్ళినప్పుడు ఆయాసం రావడము, బ్రెత్లెస్నెస్ అంటాము, గుండె దడగా ఉండడము, ఉమ్, ఏదో గాబరా కావడము, ఇలాంటి సడన్గా సిమ్టమ్స్ వస్తాయి. ఉమ్, ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం ఎస్పెషలీ కాలు వాసుండి ఇలా ఊపిరితిత్తులు ఆయాసము అనేది వచ్చినప్పుడు మాత్రం ఎంత ఎమర్జెన్సీగా అయితే అంత ఎమర్జెన్సీగా డాక్టర్ని సంప్రదించాలి. సో అసలు ఎవరికైనా కానీ బ్లడ్ క్లాటింగ్ జరిగింది అని చెప్పి వాళ్ళకి ఒక డౌట్ వచ్చిన తర్వాత ఎలాంటి టెస్ట్లు అనేవి ఉంటాయి? ఓకే, ఇది బ్లడ్ క్లాటింగ్, దీనికి సమ్ ఎగ్జామిన్ అవసరం అవుతుంది, ఇలాంటివన్నీ. వాళ్ళకి అనుమానం వచ్చినప్పుడు ముఖ్యంగా 2 పరీక్షలు ఉంటాయండి. బెస్ట్ టెస్ట్ అంటే అల్ట్రాసౌండ్ స్కాన్, అంటే Okay. వీనస్ డాప్లర్ స్కాన్ అంటారు అనమాట. ఇది చేస్తే మనకు వెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందా లేదా అనేది కన్ఫామ్గా తెలుస్తుంది. ఇది ఎక్కువ 98% యాక్యురసీ తోటి చెప్పగలుగుతాం. ఓకే. ఇలా కాకుండా అల్ట్రాసౌండ్ స్కాన్ అవైలబిలిటీ లేదు, బ్లడ్ టెస్ట్ అంటే కన్నా డి డైమర్ టెస్ట్ అనేది చేస్తారు. ఓకే. సో ఇది చేసినప్పుడు బ్లడ్లో అది ఉంటే కన్నా క్లాట్ ఉండే అవకాశం ఉంది అనేది తెలుస్తుంది మనకు. ఓకే. ఇది ఎక్కడెక్కడ అవైలబుల్ ఉంటుందండి ఈ టెస్ట్? అన్ని హాస్పిటల్స్ లో ఉంటుందా? అన్ని హాస్పిటల్స్లో ఉంటుంది. Okay. మరియు డయాగ్నోస్టిక్ సెంటర్స్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసే ప్రతి చోట కూడా అవైలబుల్గా ఉంటుంది. ఓకే. లంగ్స్ అనేది బాడీలో చాలా ఇంపార్టెంట్ ఆర్గన్స్ అని చెప్తూ ఉంటాము. మరి ఊపిరితిత్తుల్లో కనుక రక్తం గడ్డ కట్టినట్టయితే అసలు ఎలాంటి సివియర్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది? సో మనకు ఊపిరితిత్తుల్లోనే మనకు ఆక్సిజన్ అనేది మన బాడీకి వస్తుంది. ఎస్. ఈ రక్త ప్రసరణ అక్కడ ఆగిపోతే ఈ బ్లడ్ క్లాట్ వెళ్ళి బ్లడ్ సర్క్యులేషన్ జరగకుండా ఉన్నప్పుడు ఆ ఆక్సిజన్ అనేది లంగ్స్ నుంచి మిగతా పార్ట్స్కి సర్క్యులేట్ అవ్వడం అనేది తగ్గిపోతుంది. ఓకే. సో ఇలా తగ్గిపోయినప్పుడు అది ఎమర్జెన్సీ, చాలా ఎమర్జెన్సీ అన్నమాట. అంటే నిమిషాల్లోనే మనిషి ప్రాణానికి ప్రమాదం అవుతుంది. వాళ్ళకి ఆయాసం లాగా రావడము, ఊపిరి అందకుండా ఉండడము, గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుండము, ఇలాంటివి అనిపిస్తాయి. ఓకే. ఇది చిన్న వయసులో ఉండే వాళ్ళకి చిన్న ఆపరేషన్ అయిన తర్వాత కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఓకే. ఇప్పుడు జనరల్గానే స్మోకింగ్ కానీ ఇదంతా ఉన్నప్పుడు వాళ్ళకి రిస్క్ ఎక్కువ. కానీ యంగ్గా ఉన్నారు, అసలు వీళ్ళకి వస్తుందో అది వచ్చిందని డౌట్ కూడా రాదు. సో వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తారు? వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? రికగ్నైజేషన్ కానీ ఆ ప్రాసెస్ అంతా. సో దాన్ని సైలెంట్ డీబీటీ అంటారు అనమాట. అంటే ఏంటంటే వాళ్ళకి అసలు ఏం సిమ్టమ్స్ ఉండవు. డీబీటీ అనేది వస్తుంది. అంటే సింపుల్గా వాళ్ళకి సడన్గా కాలు నొప్పి వచ్చింది, వాపు వచ్చింది, చిన్న మాత్ర వేసుకొని తగ్గిపోయింది. ఇప్పుడు కాళ్ళ నొప్పి ఉంది అంటే చాలా మంది మెడికల్ షాప్కి వెళ్ళి పెయిన్ కిల్లర్స్ వేసుకొని తగ్గిపోయింది అనుకుంటారు. పెయిన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, డీప్ గా ఆలోచించరు. ఎగ్జాక్ట్లీ. సో ఇది ఏ వయసు వాళ్ళకైనా రావచ్చు. అంటే 20 ఏళ్ళు ఉండొచ్చు, 30 ఏళ్ళు ఉండొచ్చు. ఈ వయసు వాళ్ళకి రావచ్చు, ఈ వయసు వాళ్ళకి రాకూడదు అనేది లేదు. సో నేను అడల్ట్ పేషెంట్స్ని ఎక్కువగా చూస్తాను. ఈవెన్ 18 ఇయర్స్ 19 ఇయర్స్ వాళ్ళల్లో కూడా డీబీటీస్ అనేది చూస్తూ ఉంటాను. సార్, ఇందాక మీరు చెప్పినట్టుగా ఎవరైతే ప్రెగ్నెన్సీలో ఉన్నారో వాళ్ళకి కూడా ఇట్లా బ్లడ్ క్లాట్స్ అయ్యే ప్రమాదం ఉంది అని చెప్పి, అంటే డెలివరీలో ఉన్నప్పుడు రిస్క్ ఎక్కువగా ఉంటుందా, లేదా ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఇంకా దాని ప్రభావం ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందా? సో ప్రెగ్నెన్సీలో రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. మామూలు మనుషుల కంటే కూడా ఒక 4-5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఇది ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి దశ నుంచి డెలివరీ అప్పుడు డెలివరీ అయిన 6 వారాల దాకా కూడా ఈ రిస్క్ అనేది ఉంటుంది. ఓకే. అందరిలో ఒకలానే ఉంటుందా? అంటే ఏదైనా డిఫరెన్స్ లేదు. అంటే సో అందువల్లే దీనికి మనం ఏం చేస్తాము అంటే రిస్క్ అసెస్మెంట్ అని చేస్తాం. సో ప్రెగ్నెన్సీ ఉమెన్ కాకుండా ప్రతి ఒక్కరిలో మిగతా కొన్ని లక్షణాలు కానీ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కానీ దాన్ని మనం అసెస్ చేస్తాం. దీన్ని రిస్క్ అసెస్మెంట్ అంటాం. దీనికి ఒక స్టాండర్డ్ ఎవిడెన్స్ బేస్డ్గా ఉంటుంది. ఈ రిస్క్ అనేది కూడా ఒక్కో దాన్ని బట్టి ఒక్కోలా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఆల్రెడీ డీవీటీ వచ్చి ఉంటుంది. సో డీవీటీ వచ్చిన వాళ్ళల్లో ప్రెగ్నెన్సీ అయ్యారు అంటే వాళ్ళకి రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. అందువల్ల వాళ్ళు ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ దాకా కూడా మనము డీవీటీని ప్రివెంట్ చేసే మందులు అనేది తీసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా 35 ఇయర్స్ కంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ మరియు ఒబేసిటీ అంటే BMI 30 కంటే ఎక్కువ ఉండడము,
వారికోజ్ వెయిన్స్ ఉన్న వాళ్ళలో ఇలా కొంచెం కొంచెం అనేది రిస్క్ హెల్త్ పెరుగుతుంది, కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు యాడ్ ఆన్స్ అవుతున్నాయి యాడ్ ఆన్స్ వీటికి కూడా. అవుతుంటాయి. ఓకే. సో ఇవన్నీ కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ 35 కంటే ఎక్కువ ఉండడము అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్, మ్మ్. బరువు ఎక్కువగా ఉండడం, BMI 30 కంటే ఎక్కువ ఉండడం అనేది ఇంకో రిస్క్ ఫ్యాక్టర్. మ్మ్. ఇలా 3-4 రిస్క్ ఫ్యాక్టర్స్ ఒకే మ్మ్. మనిషిలో ఉన్నాయి అంటే గన వాళ్ళకి DVT వచ్చే ఛాన్స్ ఎక్కువ అవుతుంది ఓకే. అన్నమాట. ఓకే. సో ఇవన్నీ కూడా రిస్క్ అసెస్మెంట్ చేస్తాం. సో ప్రతిసారి ప్రెగ్నెన్సీ డయాగ్నోజ్ అయిన తర్వాత మ్మ్. ఫస్ట్ టైము వాళ్ళకి మెటర్నల్ చెకప్ ఎలా వెళ్తారో, మ్మ్. అంటే వాళ్ళకి ఒక స్కాన్ చేయడం కానీ గైనకాలజిస్ట్ని ఎలా కలుస్తారు, మ్మ్. అలా కలిసినప్పుడు ఇలాగ DVT రిస్క్ అనేది కూడా అసెస్ చేయడము మ్మ్. ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఓకే. వన్ ఆఫ్ ది మేజర్ కాజెస్ అంటే మ్మ్. మనకు ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే మెటర్నల్ మోర్టాలిటీ రేటు చాలా వరకు తగ్గింది. మ్మ్. కానీ ఇలా బ్లడ్ క్లాట్స్ వల్ల ఇలాగా కూడా ఇంకా కూడా మదర్స్ డెలివరీ అయిన తర్వాత కానీ ముందే కూడా చనిపోయే అవకాశాలు ఉంటాయి. ఓకే. సో ఈ DVT అనేది ప్రివెంటబుల్ మ్మ్. బట్ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ అనమాట. మ్మ్. మ్మ్. ఇలా సింపుల్ స్కోరింగ్ సిస్టమ్స్ తోటి ముందుగా మనం వాళ్ళ రిస్క్ని అసెస్ చేసి మ్మ్. సింపుల్ మెడికేషన్స్ తోటి మ్మ్. దీన్ని చాలా వరకు మనం ప్రివెంట్ చేయగలుగుతాం. ఓకే. సార్ ఇప్పుడు జనరల్గానే ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళలో కొన్ని కొన్ని టాబ్లెట్స్ అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటారు. అవును. ఇఫ్ వాళ్ళలో బేసిక్ స్టేజ్లో ఉన్న వాళ్ళకైనా కానీ దీని గురించి ఏదైనా టాబ్లెట్స్ అనేవి మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా? అబ్సల్యూట్లీ అండి. మ్మ్. సో అంటే ఇది ర్యాండమ్గా ఎవరంటే వాళ్ళు తీసుకునేది కాదు, మ్మ్. వాళ్ళకి రిస్క్ ఉందా లేదా అనేది మనం ఫస్ట్ అసెస్ అసెస్ చేస్తాం. చేసి మ్మ్. దాంట్లో లో రిస్క్, మీడియం రిస్క్, హై రిస్క్ అనేది చూస్తాం. మ్మ్. సో హై రిస్క్ ఉన్న వాళ్ళల్లో మ్మ్. మనము మెడిసిన్స్ అనేది ఇవ్వచ్చు. సో మీరు అన్నట్టు అబ్సల్యూట్లీ అంటే ప్రెగ్నెన్సీలో చాలా వరకు చాలా మందుల్ని అవాయిడ్ చేస్తాం. మ్మ్. ఈ కొన్ని రకాల రక్తం పల్సన్ చేసే ఇంజెక్షన్లు ఎస్పెషల్లీ మనము మ్మ్. లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్స్ అంటాం అనమాట. ఓకే. సో ఇలాంటివి ప్రెగ్నెన్సీలో సేఫ్, మ్మ్. అది మదర్కి సేఫ్, ఫీటస్కి కూడా సేఫ్గానే ఉంటుంది. ఓకే. కానీ కొన్ని రకాల మందులు అంటే వార్ఫరిన్ ఇలా బ్లడ్ థిన్నింగ్ మెడికేషన్స్ అనేది ప్రెగ్నెన్సీలో అవాయిడ్ ఇవ్వమన్నమాట, చేయాల్సి అవాయిడ్ ఉంటుంది. చేయాలి. ఓకే. సో అది కూడా మనం ఒక డాక్టర్ని సంప్రదించి కరెక్ట్గా తనకి ఏది మ్మ్. అప్రాపరేట్ అనేది వాడాల్సి ఉంటుంది. ఓకే. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే చాలా మందిలో పీరియడ్ రాకుండా అవాయిడ్ చేయడానికి వేసుకునే పిల్స్ వల్ల చాలా ఎఫెక్ట్స్ అవుతున్నాయి, అవి చేయొద్దని ఇప్పుడు అవేర్నెస్ కల్పిస్తున్నారు. ఓకే. బట్ దానివల్ల బ్లడ్ క్లాటింగ్ అయ్యే అవకాశాలు పెరుగుతున్నాయా? అవును మేడం, అబ్సల్యూట్లీ. మ్మ్. ఇది చాలా ఇంపార్టెంట్. మ్మ్. అంటే మెయిన్గా దీంట్లో ఎక్కువ మంది ఏం చేస్తారంటే అండి, ఇది చిన్న టాబ్లెటే కదా అని మ్మ్. వేసుకుంటారు. మ్మ్. ఆల్మోస్ట్ ఆల్ చాలా హార్మోన్ టాబ్లెట్స్కి మ్మ్. ఈ ప్రాబ్లం అంటే ఈ ఎఫెక్ట్, బ్లడ్ క్లాట్ చేసే ఎఫెక్ట్ ఉంటుంది. ఓ. ఇది అందరిలో ఉండాలని లేదు, మ్మ్. బేసిక్గా వాళ్ళకి ఒక బ్లడ్ క్లాట్ అయ్యే టెండెన్సీ ఉండొచ్చు. మ్మ్. వాళ్ళలో ఇలాంటి పిల్స్ తీసుకున్నప్పుడు ఆ రిస్క్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఓకే. నేను ఇందాక చెప్పినట్టు ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది నెంబర్ యాడ్ అయ్యే కొద్దీ ఎక్కువ మ్మ్. అవుతుంది. మ్మ్. సో జనరల్గా సమ్ మ్మ్. టైమ్స్ మన ఇండియాలో సినారియో చెప్తాను, మ్మ్. ఒక ఫంక్షన్ కానీ లేదంటే ఏదైనా పూజ జరుగుతుంది ఎస్. అన్నప్పుడు అవాయిడ్ పెళ్ళిళ్ళు. చేయడానికి ఎస్. మ్మ్. చేస్తారు. మ్మ్. సో వీళ్ళల్లో ముఖ్యంగా కారణాలు ఏమవుతాయంటే ఆ మందు తీసుకోవడం అనేది ఒకటి, మ్మ్. రెండోది పూజ అది ఉందని చెప్పి మ్మ్. ఎక్కువ వాటర్ రోజులు తాగకుండా తీసుకోవడం. మ్మ్. డీహైడ్రేషన్ అనేది కూడా ఉంటుంది, అంటే మ్మ్. ఉపవాసం ఉండడము అట్లా జరుగుతుంది. అవును. మ్మ్. రెండోది పూజలో కదలకుండా కూడా ఎక్కువసేపు కూర్చోవచ్చు. సో ఇలా ఒక ఫ్యాక్టర్ కాకుండా 2-3 ఫ్యాక్టర్స్ అనేది కలుస్తూ ఉంటాయి. మ్మ్. ఇంకోటి ముఖ్యంగా గుర్తించాల్సింది ఏంటంటే ఈ పిల్లు వాళ్ళు చాలాసార్లు కూడా తీసుకొని ఉండొచ్చు మ్మ్. ఇంతకుముందు. మ్మ్. సో మేము ఇంతకుముందు తీసుకున్నాను, చాలాసార్లు ఏం వాడున్నాను కాలేదు. కదా, ఏం మ్మ్. కాలేదు కదా మ్మ్. అని మళ్ళీ కూడా తీసుకున్నప్పుడు కూడా ఎప్పుడైనా జరిగే అవకాశం ఉంటుంది. ఓకే. అన్నట్టు ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలుస్తాయి అన్నమాట. అంటే ఆ మ్మ్. పిల్ల ఒక్కటే కాకుండా మనకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీడ్ ఉందండి, మ్మ్. అది గ్రో అవ్వాలి అంటే వాటరు, సాయిల్ మ్మ్. ఎట్లాగా మనకు ఇంపార్టెంటో మ్మ్. అలాగా ఏ ప్రాబ్లంకైనా కూడా ఆ మిగతా సర్కమ్స్టాన్సెస్ కూడా కలిసినప్పుడు జరుగుతుంటుంది. ఓకే. దీంట్లో ఈ మెడిసిన్ అనేది తీసుకోవడం అనేది మ్మ్. తీసుకునే ముందు ఒకసారి డాక్టర్ని సంప్రదించి మ్మ్. వాళ్ళ రిస్క్ అసెస్మెంట్ చేసుకోవడం అనేది గుడ్. మ్మ్. అలాగే కాకుండా రెండోది ఈ పిల్ తీసుకున్నాక వాళ్ళకి కాల్లో మ్మ్. వాపు వచ్చినా నొప్పి వచ్చినా ఆ సిమ్టమ్స్ని మాత్రము నెగ్లెక్ట్ చేయకుండా ఉండాలి. ఓకే. ఎందుకంటే అరే కూర్చొని ఉన్నాం, పూజలో కూర్చున్నాము, కాళ్ళు
నొప్పి వచ్చి ఉండొచ్చు, తగ్గిపోతుందిలే అని అలా అనుకోకుండా ఈ మాత్ర వేసుకొని ఉన్నాము, జరిగింది, కాలు వాపు వచ్చింది, నొప్పి వచ్చింది అంటే మాత్రం తప్పకుండా డాక్టర్ని సంప్రదించి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవడం better. ఓకే. సార్ ఇప్పుడు ఇవి మీరు అన్నట్టుగా పైకి కనిపించిన Veins. వెయిన్స్ కాకుండా లోపలగా ఉండేవి కాబట్టి Mm. పెయిన్ ఏముండదా? మనకి సిమ్టమ్స్ ఏం కనిపించవా? పెయిన్ అనేది Mm. వస్తుంది, Mm. కానీ అది చాలా వేరియబుల్గా ఉంటుంది. అచ్చా. కొందరిలో ఎక్కువగా ఉండొచ్చు, కొందరిలో చాలా మినిమల్ ఉండొచ్చు. Mm. నేను అన్నట్టు ఒక సింపుల్ టాబ్లెట్ తీసుకుంటే ఆ నొప్పి కూడా తగ్గిపోవచ్చు. ఓకే. కానీ కానీ ఆ క్లాట్ అలానే ఆ ఉండిపోతుంది. క్లాట్ మాత్రం అలాగే ఉండిపోతుంది. ఓకే. సో ఇప్పటికైనా చాలా మంది డాక్టర్స్ చెప్తున్నారు ఏదో ఫంక్షన్ ఉందని, బర్త్డే పార్టీస్ అని. అమ్మాయిలు చాలా ఎక్కువగా పెళ్ళి ఉన్నప్పుడు ఆ ముందు కొన్ని 1 వీక్ నుంచో 10 డేస్ నుంచో వేసుకుంటారు. దయచేసి అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఇంకొక ముహూర్తం కానీ ఇంకేదన్నా ఆల్టర్నేట్ చూసుకోవడానికి ట్రై చేయండి. యాడ్ ఆన్స్ అవుతూ ఉన్నాయి మన డిఫరెంట్ లైఫ్ స్టైల్. మేబీ వాట్ ఎవర్ ద రీజన్ ఈస్. సో మనం హెల్దీగా సేఫ్ జోన్లో ఉండడం ముఖ్యం కాబట్టి. అండ్ సార్ ఇంకొక డౌట్ ఏంటంటే కాంట్రాసెప్టివ్ No. పిల్స్ ఇప్పుడు ఏవైతే ప్రెగ్నెన్సీ రాకుండా అవును. అవాయిడ్ చేసేవి అవి కూడా క్లాట్ ఫామ్ అవడానికి అవును reason మేడం, అవుతాయా? దాంట్లో అవును మేడం, అవును మేడం. సో ఎనీ హార్మోనల్ టాబ్లెట్స్ ఆడవాళ్ళలో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఒక్కో దానికి ఒక్కో రకమైన రిస్క్ ఉంటుంది. ఓకే. బట్ అన్ని టాబ్లెట్స్కి కూడా ఈ బ్లడ్ క్లాట్ అయ్యే టెండెన్సీ రిస్క్ అనేది ఉంటుంది. అందువల్ల ఈ మెడిసిన్ స్టార్ట్ చేసే ముందు వాళ్ళల్లో బ్లడ్ క్లాట్ అయ్యే రిస్క్ ఎంత ఉంది అనేది తెలుసుకోవడము ఇంపార్టెంట్. అది ఒక చిన్న సింపుల్ క్వశ్చనర్ లాగా ఉంటుంది. దాంట్లో మనం చెక్ లిస్ట్ లాగా చూసుకుంటే ఓకే. చాలా వరకు వాళ్ళకి వచ్చే అవకాశం ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. అది కాకుండా ఈ మాత్రలు వాడిన తర్వాత ఇలా వచ్చే కాళ్ళల్లో నొప్పులు కానీ వాపుల గురించి కానీ కేర్ఫుల్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఓకే. కొంతమందిలో కాళ్ళల్లోనే బ్లడ్ క్లాట్ కాకుండా బ్రెయిన్లో కూడా బ్లడ్ క్లాట్ అవుతుంది. ఓకే. సెరిబ్రల్ వీనస్ థ్రాంబోసిస్ అంటారు అనమాట. ఇది కూడా చాలా కామన్గానే జరుగుతుంది. ఓకే. సో అందువల్ల ఆ టాబ్లెట్ తీసుకున్న తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే, అంటే ఏదైనా సిమ్టమ్స్, సివియర్ హెడేక్ రావడం కానీ లేదా కాళ్ళ నొప్పి రావడం కానీ ఇలా వచ్చినప్పుడు సింపుల్గా వదిలేయొద్దు. ఓకే. అది ఖచ్చితంగా దాన్ని సీరియస్గా దాన్ని తీసుకొని కొంచెం సీరియస్గా తీసుకొని మెడికల్ డాక్టర్ని సంప్రదించడం అనేది ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు మనం అన్నిటినీ అవాయిడ్ చేయలేము. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉంది, అవును. తీసుకోక తప్పదు. కానీ ఆ తీసుకున్న తర్వాత తీసుకునే ముందు డాక్టర్ని సంప్రదించి తీసుకోవడం ఒకటి ముఖ్యము. తీసుకున్న తర్వాత కూడా ఇలాంటి సిమ్టమ్స్ ఏదైనా వస్తే తొందరగా డాక్టర్ని సంప్రదించడం అనేది ఇంపార్టెంట్. ఓకే. ఓకే. అండ్ సార్ ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్లో వాళ్ళకు కూడా ఎక్కువగా గడ్డలు ఫామ్ అవుతూ ఉంటాయి. సో క్యాన్సర్ గడ్డ లేదా ఈ బ్లడ్ క్లాటింగ్ ఇదంతా సిమిలర్గా ఉంటుందా? ఎట్లా వాళ్ళలో ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందా క్యాన్సర్ వాళ్ళలో? సో క్యాన్సర్ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ అన్నమాట బ్లడ్ క్లాట్ అవడానికి. సో క్యాన్సర్లో కూడా క్యాన్సర్ వచ్చిన వాళ్ళల్లో చనిపోయే కారణాలలో ఈ బ్లడ్ క్లాట్ అయ్యి చనిపోయేది అనేది కూడా చాలా ముఖ్య కారణం. సో క్యాన్సర్ అంటే క్యాన్సర్ తోటే చనిపోవడం కాదు, ఇలా బ్లడ్ క్లాట్ అయ్యి వాళ్ళకి లంగ్స్కి అట్లా వెళ్ళి చనిపోవడం కూడా చాలా అండ్ కామన్. ప్రీవియస్లీ ఎలా అయితే అడిషనల్గా ఉన్నప్పుడు యాడ్ ఆన్స్ ఎలా అవుతున్నాయో వీళ్ళల్లో కూడా అలాగా. ఓకే. సో ఈ క్యాన్సర్లో చాలా కారణాలు ఉంటుంది. ఒకటి క్యాన్సర్ వల్లే మనకు బ్లడ్ అనేది విస్కాసిటీ పెరిగి హైపర్ కోయాగ్బుల్ స్టేట్ ఉంటుంది. అలా కాకుండా క్యాన్సర్ ఉన్న వాళ్ళలో కీమోథెరపీ తీసుకోవడం వల్ల దానివల్ల కూడా రిస్క్ పెరుగుతుంది. అలాగే కీమోథెరపీ తీసుకున్నప్పుడు లేదా రేడియోథెరపీ తీసుకున్నప్పుడు వాళ్ళకి నాసియా, వామిటింగ్ ఉండడము, అంటే వామిటింగ్స్ అవడము, డీహైడ్రేషన్ అవ్వడము, సరిగ్గా ఫ్లూయిడ్స్ తీసుకోకపోవడం కూడా జరుగుతుంటుంది. సో ఇలా అన్ని ఫ్యాక్టర్స్ కలిసినందువల్ల బ్లడ్ క్లాట్స్ అనేది క్యాన్సర్ పేషెంట్స్లో చాలా ఎక్కువగా జరుగుతుంది. ఓకే. ఈ క్లాట్స్ ఉండడం వల్ల వాళ్ళకి ఇంకా అడిషనల్గా ఇంకా ఎక్కువ అవుతుందేమో కదా హీల్ అవ్వడానికి కానీ వాళ్ళ. సో అంటే ఆ బ్లడ్ క్లాట్స్ ఎక్కడ ఎఫెక్ట్ అవుతాయో దానివల్ల రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ క్లాట్ అయింది కూడా జనరల్గా ఎక్కువ ఎక్స్టెన్సివ్గా క్లాట్స్ అవ్వడము అనేది కూడా జరుగుతుంది. ఓకే. ఇఫ్ ఎవరైనా క్యాన్సర్ పేషెంట్స్లో ఈ బ్లడ్ క్లాటింగ్స్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని అవాయిడ్ చేసేయడానికి ఏమైనా మీ ద్వారా టిప్స్ ఏమైనా ఉన్నాయా? క్యాన్సర్ ఉన్న వాళ్ళైనా మిగతా ఎవరైనా సరే ఎప్పుడు వాటర్ రెగ్యులర్గా తీసుకోవడం. తాగకపోవడం వల్ల కూడా క్లాటింగ్ అవుతుందా? డీహైడ్రేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సమ్మర్లో చాలా ఎక్కువగా చూస్తుంటాము అంటే డీహైడ్రేషన్ అవడం వల్ల. సో వాటర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్.
రెండోది వాకింగ్ మొబిలిటీ, అంటే ఒకటే చోట ఉండడము. చాలాసార్లు బెడ్ బౌండ్ అవుతారు, అంటే వాళ్ళకి ఓపిక నీరసంగా ఉండి ఓపిక లేకనందువల్ల బెడ్లోనే పడుకొని ఉండడము. సో అలా కాకుండా కదులుతూ ఉండడము, కనీసం జస్ట్ లేసి వాష్రూమ్ దాకా వెళ్ళడము, ఇది ఇంపార్టెంట్. ఇన్ కేస్ అలా కూడా కాదు, బెడ్లోనే ఉంటే కూడా బెడ్లో ఉన్నప్పుడు కూడా కాలు కదిలిస్తూ ఉండడము, ఇలా చేస్తూ ఉంటే కన్నా బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశాలు అనేది తక్కువ అవుతుంది. ఇంకా సివియర్గా ఉన్న వాళ్ళల్లో చిన్న మాత్ర తీసుకోవడం కానీ, లేదా మాన్యువల్ కంప్రెషన్ ఉంటాయి, స్టాకింగ్స్ అని, డివిటీ సాక్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్స్లో వెళ్తున్నారు అనుకోండి, ఒక డివిటీ సాక్స్ అని ఉంటుంది, మనం వేసుకునే సాక్స్ లాగే, కాకపోతే ఇంకొంచెం ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది అనమాట, మోకాల కింద దాకా వస్తుంది. ఇలాంటివి వేసుకున్నప్పుడు ఆ డివిటీ వచ్చే అవకాశం అనేది తగ్గుతూ ఉంటుంది. సార్, యాజ్ యూ మెన్షన్డ్, కాళ్ళల్లో ఎక్కువగా వస్తుందని చెప్తున్నారు. ఇఫ్ ఎవరికైనా కానీ మోకాళ్ళకి సంబంధించిన సర్జరీ జరిగింది, లేదా ఏదైనా నడుముకు సంబంధించిన వాట్ ఎవర్ ద సర్జరీ, వీళ్ళల్లో బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశం ఎంత పర్సంటేజ్ ఉంది? ఆపరేషన్ అయిన తర్వాత ఏ ఆపరేషన్ అయినా అవ్వచ్చు, బ్లడ్ క్లాట్స్ అయ్యే రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎందుకని? ఇప్పుడు వాళ్ళలో ఉన్న ప్రాబ్లం పోయింది, దానివల్ల బ్లడ్ క్లాటింగ్ అంటే వాట్స్ ద రీజన్? సో ఈ బ్లడ్ క్లాట్ అనేది కాళ్ళల్లో సర్జరీస్ కానీ, అబ్డామిన్ పెల్విస్ సర్జరీస్లో కానీ ఇలా చేసినప్పుడు రిస్క్ ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, సర్జరీ అయినప్పుడు బ్లీడింగ్ అవుతుంది. సో ఈ బ్లీడింగ్ అనేది ఆగేదానికి న్యాచురల్గా మన బాడీ అనేది క్లాటింగ్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. సో అందువల్ల సర్జరీ అయిన తర్వాత హైపర్ కోయాగబుల్ స్టేట్లోకి వెళ్తారు. సో అందరు ఎవరైనా సరే, ఇది మనకు జరిగిన సర్జరీని బట్టి, ప్రదేశాన్ని బట్టి, ఎంత సివియారిటీని బట్టి ఆ రెస్పాన్స్ అనేది ఎంతసేపు ఉంటుంది, అది అవర్స్ ఉంటుందా, రోజులు ఉంటుందా అనేది తెలుస్తుంది. సో ఈ సర్జరీ అయిన తర్వాత కదలకుండా ఉండడము, అంటే ఇమ్మొబిలిటీ, బెడ్ రెస్ట్లోనే ఉండడము, దీనివల్ల కూడా మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది కొంచెం స్లగ్గిష్గా అవుతుంది. కంటిన్యూస్గా మన కాళ్ళల్లో బ్లడ్ పూల్ అవ్వకుండా పంప్ చేసేదానికి మన కాఫ్ మజిల్స్ అనేది వర్క్ చేస్తూ ఉంటాయి. ఇలా కదలకుండా ఉన్నందువల్ల ఆ పంపింగ్ మెకానిజం తగ్గినందువల్ల కూడా మనకు డివిటీ రిస్క్ అనేది పెరుగుతుంది. అసలు వాళ్ళకి తెలుస్తుందా సర్జరీ తర్వాత నాకు సమ్ ఏదో ప్రాబ్లం ఉందని? కానీ పెయిన్స్, సర్జరీ వల్ల వచ్చే పెయిన్స్ అని అనుకుంటారు చాలా మంది. అవునండి, ఎస్పెషల్లీ మోకాల మీద సర్జరీ అయింది అనుకోండి, వాళ్ళకి ఆల్రెడీ కాల్లో నొప్పి ఉంటుంది. సర్జరీ అయిన తర్వాత కొంచెం కాలు వాపు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల ఈ సర్జరీ వల్ల వాపు ఉందా, నొప్పి ఉందా, లేదా డివిటీ వల్ల అయిందా అనేది కనుక్కోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. చాలాసార్లు వాళ్ళు అది సర్జరీకి సంబంధించిందే అని కూడా నెగ్లెక్ట్ చేస్తుంటారు. అందువల్లే మనకు స్టాండర్డ్గా చాలా శాతము ఈ నీ సర్జరీ అయిన తర్వాత అందరికీ కూడా ఒక 6 వారాలు బ్లడ్ థిన్నింగ్ మెడికేషన్ కూడా ఇస్తారు. సో ఈ సర్జరీస్ అన్నింటి తర్వాత ఇప్పుడు మరి బ్లడ్ అనేది థిక్ అయిపోతుంది, మరి దాన్ని పల్చగా చేయడానికి మెడిసిన్స్ కానీ, లేకపోతే ఎలాంటివి లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ మీరు సజెస్ట్ చేస్తారు? సో బేసిక్గా మనకు బ్లడ్ క్లాట్ అయితే క్లాట్ని కరిగించే మందులు అని కొన్ని ఉంటాయి. ఇవి చాలా డేంజరస్ మందులు. ఇవి సింపుల్గా పేషెంట్ ఇంట్లో తీసుకునే మందులు కాదు. ఇవి స్పెసిఫిక్గా కొంతమందిలో మాత్రమే హాస్పిటల్లో మనం ఇస్తాం, అండర్ డాక్టర్ సూపర్విజన్, అందరిలో కూడా ఇచ్చేవి కాదు మందులు. సో ఇవి చాలా డేంజరస్ మెడిసిన్స్. అలా కాకుండా క్లాట్ ఇంకా కాకుండా ఉండేందుకు రక్తాన్ని పల్సం చేసేదానికి ఇంకో రకమైన మందులు ఉంటాయి. ఇవి బ్లడ్ థిన్నింగ్ మెడికేషన్ అంటాం, యాంటీకోయాగులెంట్స్ అంటారు. సో ఇది మనకి ఇంజెక్షన్ రూపంలో కొందరిలో ఇస్తాము, కొందరికి మాత్రల రూపంలో ఇస్తాం. కొన్ని సంవత్సరాల క్రితం అయితే ఓన్లీ వార్ఫరిన్, అసిట్రామ్ అని ఇలాగా 2 మందులు ఉండేవి. ఇప్పుడు ఇంకా కొత్త రకమైన మందులు, అవి కొంచెం సేఫ్గా, పాత మెడిసిన్స్ కంటే కూడా సేఫ్గా ఉన్న మెడిసిన్స్ వచ్చినాయి అన్నమాట. దీనివల్ల మనము ట్రీట్మెంట్ అనేది చాలా వరకు సేఫ్గా అయింది. ఇది కాకుండా కొందరు, మీకు చాలామంది పెద్దవాళ్ళు ఆస్ప్రిన్ అని, క్లోపిడోగ్రల్ అని, ఇవి కూడా ఒక రకమైన బ్లడ్ థిన్నింగ్ మెడికేషన్ వాడుతూ ఉంటారు. ఇవి మామూలుగా డివిటీలో వాడము, బట్ అవి కూడా బ్లడ్ థిన్నర్స్ అని చాలామంది అనుకుంటూ వాడుతూ ఉంటారు. అండ్ ఒకసారి మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ బ్లడ్ క్లాట్స్ అయ్యే అవకాశం ఉంటుందా? రిపీట్ అయ్యే సిచ్యువేషన్స్? వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా చాలా మందికి తెలీదు, ప్రతి 10 మందిలో
ముగ్గురికి ఉమ్. బ్లడ్ క్లాట్ అయ్యి ట్రీట్మెంట్ అయ్యి ఆపేసిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే జ్వరం వచ్చింది అనుకోండి, లేదు ఓ సంవత్సరం జలుబు చేసింది, కోల్డ్ వచ్చింది, ఇంకోసారి రాకుండా ఉండదు అని కాదు కదండి. సో అలా మనకు ఈ బ్లడ్ క్లాట్ అయ్యే టెండెన్సీ ఉన్న వాళ్ళలో ఆ సిమిలర్ సర్కమ్స్టాన్సెస్ జరుగుతూ ఉంటే కన్నా ఓకే. మళ్ళీ బ్లడ్ క్లాట్స్ వచ్చే అవకాశం అనేది ఎక్కువగానే ఉంటుంది. ఓకే. జనరల్గా అరౌండ్ 25 to 30% పీపుల్లో మళ్ళీ వచ్చే అవకాశం. అంటే వీళ్ళలో ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా కానీ లేకపోతే పూర్ హెల్త్ ఉన్నా కానీ రిపీట్ అయ్యే So, అవకాశం ఉంటుంది. so అట్లా ఏం gen- చెప్పలేమా? సో జనరల్గా అంటే యాజ్ యూ వాళ్ళకి టెండెన్సీ ఎక్కువ వీళ్ళకి వచ్చే వాళ్ళల్లో కారణాలు ఏమి అంటే వాళ్ళకి జెనెటిక్గా కానీ ఫెమిలియల్గా కానీ ఏదైనా ప్రాబ్లం వాళ్ళల్లో ఉండొచ్చు. ఓకే. ఆ ప్రాబ్లం ఆల్రెడీ ఉన్న వాళ్ళల్లో సిచ్యువేషన్స్ అంటే స్మోకింగ్ చేయడము, తర్వాత డీహైడ్రేషన్, ఇలాగా ఇమ్మొబిలిటీ, ఇలాంటి సర్కమ్స్టాన్సెస్ వచ్చినప్పుడు మళ్ళీ అదే జరిగే అవకాశాలు ఉంటాయి. ఉంటుంది మళ్ళీ రిపీట్ అయ్యే సిచ్యువేషన్. మరి అప్పుడేం చేయాల్సి వస్తుంది సార్? మళ్ళీ సో అప్పుడు మళ్ళీ రిపీట్ గా చేయాల్సిందేనా? సో ఇలాగ రిపీట్గా వచ్చే వాళ్ళల్లో మనము లైఫ్ లాంగ్ కూడా ఈ మెడికేషన్ ఇవ్వాల్సి వస్తుంది. వాడాల్సి వస్తుంది. ఓకే. ఓకే. ఈ బ్లడ్ థిన్నింగ్ మెడికేషన్ అనేది లైఫ్ లాంగ్ ఇస్తాం. అంటే నేను ఇప్పుడు చెప్పిన కారణాలు ఏదైతే ఉన్నాయో వీటిని ప్రొవోక్డ్ అంటారు. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీ జరిగింది, దాని తర్వాత ఇలా బ్లడ్ క్లాట్ అయింది, ఇవన్నీ కూడా మనకు తెలిసిన కారణాలు. అంటే ఒక మనిషిలో టెండెన్సీ ఉండి ఆ పర్టికులర్ సిచ్యువేషన్ అంటే ట్రావెల్ చేయడం కానీ, సర్జరీ అవ్వడం కానీ, కదలకుండా ఉండడం కానీ, ఇలా జరిగినప్పుడు వచ్చే బ్లడ్ క్లాట్స్ని ప్రొవోక్డ్ డివిటీ అంటాం అన్నమాట. ఇలా కాకుండా కొందరిలో మనకు తెలిసిన కారణాలు ఏమీ లేకుండా వాళ్ళకి సడన్గా డివిటీ వస్తుంది. సో వీటిని అన్ప్రొవోక్డ్ డివిటీ అంటాం అన్నమాట. సో అన్ప్రొవోక్డ్ డివిటీలో మనకు ఎందుకు వచ్చింది అనేది తెలీదు, అందువల్ల మళ్ళీ రాకుండా ఏం చేయాలి అనేది కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఓకే. ఇఫ్ ఏదైనా స్కానింగ్స్ చేశారు, నార్మల్ వచ్చింది, ఓకే, ఇంకా మేము మెడిసిన్ వాడమని ఆపేస్తూ ఉంటారు కొంతమంది, ఇది కరెక్టేనా సార్? సో ఏదైనా సరే డాక్టర్ అడ్వైస్ మీదే చేయాలి. ఓకే. ముఖ్యంగా చాలా మంది ఏంటంటే లాంగ్ టర్మ్ మెడికేషన్, సో ఇప్పుడు ఒక్కసారి బ్లడ్ క్లాట్ వచ్చింది అనుకోండి, మినిమం 6 months అనేది ట్రీట్మెంట్ ఇస్తాం జనరల్గా. సో ఈ 6 monthsలో కూడా చాలామంది రోజు ఈ మాత్ర వేసుకుంటాము అని ఒక రోజు 2 రోజులు ఆపేస్తారు. ఈ మాత్ర అనేది జనరల్గా మనం ఇచ్చే మాత్రని బట్టి కొన్ని ఓన్లీ 12 గంటలే పనిచేస్తాయి, లేదా 24 గంటలే పనిచేస్తాయి. సో అలా ఆపేస్తే 2 రోజులు 3 రోజుల్లో వాటి ఎఫెక్ట్ అనేది మళ్ళీ పూర్తిగా బాడీలో లేకుండా పోతుంది. అందువల్ల ఈ మెడిసిన్స్ అనేది తప్పకుండా డాక్టర్ చెప్పినట్టు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ ట్రీట్మెంట్ డ్యూరేషన్ ఏదైతే 6 months అనుకుంటారో, ఎన్ని నెలలు అయితే డాక్టర్ చెప్తారో అది పూర్తిగా కంప్లీట్ చేయాలి. చాలా మందిలో అయిన తర్వాత ఒక్కోసారి డోస్ తక్కువ చేసి ఇంకా ఎక్కువ రోజులు కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ టాబ్లెట్ అనేది మాత్రము డాక్టర్ చెప్పినట్టు రెగ్యులర్గా తీసుకోవడం ఇంపార్టెంట్. ఒక షుగర్ మాత్ర, బీపీ మాత్ర ఎలాగైతే మనం తీసుకోవాల్సి ఉంటుందో అలా ఈ మాత్ర కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దీనికి కంప్లీట్ గా ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఏం లేదా సార్? ఇప్పుడు రిపిటేటివ్ గా వస్తుంది. సో అందరిలో వచ్చే అవకాశం అనేది ఏమి ఉండదు. అంటే గుడ్ న్యూస్ ఈజ్ మిగతా 6 మంది 7 మందిలో మళ్ళీ రాకపోవచ్చు. సో దట్ మే బి జస్ట్ ఏ సింగిల్ ఈవెంట్. సో ఆ పర్టికులర్ ప్రొవోక్డ్ కండిషన్లో వచ్చిండొచ్చు, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ లైఫ్లో వస్తుంది అనేది ఉండకపోవచ్చు. కానీ కొంతమందిలో ఎస్పెషలీ 25 to 30%లో మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడము, మళ్ళీ రెండోసారి ఏదైనా వచ్చినా కూడా ఎర్లీగా డాక్టర్ని సంప్రదించడము ఇంపార్టెంట్. ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే వెరికోస్ వెయిన్స్ అని ఇప్పుడు చాలా ఎక్కువ మందిలో చూస్తున్నాం. అది మనం మాట్లాడుకునే సబ్జెక్ట్ బ్లడ్ క్లాటింగ్కి చాలా రిలవెంట్గా ఉంది, ఎందుకంటే కాళ్ళలో వస్తుంది అనుకుంటున్నాం కాబట్టి. సో వాళ్ళలో ఎంత % ఆఫ్ ఛాన్స్ ఉండొచ్చు? సో వారికోస్ వెయిన్స్ మనకు బ్లడ్ చర్మం కిందే కనబడుతూ ఉంటాయి. సో వీటిని సూపర్ఫిషియల్ వెయిన్స్ అంటాం. సో దీంట్లో చాలాసార్లు బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని సూపర్ఫిషియల్ వీనస్ థ్రాంబోసిస్ అంటారు. సో వారికోస్ వెయిన్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో డివిటీ రిస్క్ అనేది ఉంటుంది. ఇది మేజర్ రిస్క్ కాదు, కానీ కొంత ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనికోసము మనం వారికోస్ వెయిన్ ట్రీట్మెంట్ తీసుకోవాలా అంటే కరెక్ట్ కాదు. కానీ అది ఎంత ఎక్స్టెన్సివ్గా ఉన్నాయి వారికోస్ వెయిన్స్,
కొందరిలో ఆల్రెడీ ఆ వారికోజ్ వెయిన్స్లో బ్లడ్ క్లాట్ అయిన వాళ్ళల్లో మాత్రం ట్రీట్మెంట్ అనేది ఇంపార్టెంట్. ఓకే. సో ఇన్ జనరల్ వారికోజ్ వెయిన్స్ అనేది చాలా వరకు ఈ రిస్క్ అనేది తక్కువే ఉంటుంది, మిగతా వాళ్ళకంటే స్లైట్గా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఎందుకంటే చాలామంది నా దగ్గరికి కూడా వచ్చి అడుగుతూ ఉంటారు, వారికోజ్ వెయిన్స్ ఉన్నాయి, దీంట్లో బ్లడ్ క్లాట్ అవుతుందా, ప్రాణానికే ప్రమాదమా అనేది. ఇది చాలా తక్కువ మందిలో జరుగుతుంది. జరిగే అవకాశం లేదు అని చెప్పలేము, కానీ ఆ అవకాశం అగైన్ అనేది తక్కువ వాళ్ళ ఉంటుంది. హెల్త్ ఎలా ఉంది, వాళ్ళ మిగతా హ్యాబిట్స్ ఎలా situations ఎలా ఉన్నాయి ఉన్నాయి. అనేది. అవును. ఓకే. ఓకే. ఇప్పుడు మనం ఎవరైనా కానీ ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ రోల్ ఏంటి సార్? వాళ్ళని ఎలా చూసుకోవాలి? ఆ టెస్ట్లు కానీ వాళ్ళ డైట్ కానీ ఎలా ఉండాలి అంటారు? సో ఎస్పెషల్లీ బ్లడ్ క్లాట్ సస్పెక్ట్ చేస్తే మాత్రము ఇంపార్టెంట్గా దగ్గరలో ఉన్న డాక్టర్ని కలవడం ఇంపార్టెంట్. ఓకే. చాలా మంది జనరల్ గా పై కనిపిస్తూ ఉంటాయి, ఫ్యాట్ బాల్స్ గా కన్సిడర్ చేస్తుంటారు చాలా మంది, చేతుల మీద కానివ్వండి, నెక్ మీద కానీ. ఫ్యాట్ బాల్స్ కి ఈ బ్లడ్ క్లాటింగ్ కి డిఫరెన్స్ ఏంటి సార్? రెండు ఒకటే ఉంటాయా? రెండు ఒకటేనా? రెండు సపరేట్ అండి. అంటే మీరు చెప్పే అలా ఫ్యాట్ బాల్స్ లా కనిపేవన్నీ లైపోమాస్ అంటారు. ఓకే. సో ఇవి జనరలీ సేఫ్, దానివల్ల మనకు లైఫ్కి రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే. ఈ బ్లడ్ క్లాట్స్ అనేది మనకు స్పెసిఫిక్గా వెయిన్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ జరుగుతూ ఉంటుంది. జనరల్గా ఇవి ఫస్ట్ ఎర్లీ స్టేజెస్లో పెయిన్ఫుల్గా కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే. ఓకే. ఇప్పుడు ఎవరైనా కానీ బ్లడ్ క్లాట్ ఇప్పుడు టెండెన్సీ ఉంది ఫ్యామిలీలో, వాళ్ళ మా ఫాదర్కో మదర్కో ఉంది, దీనికి కూడా వచ్చే అవకాశం ఉంది అన్నప్పుడు ముందు నుంచి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? సో వాళ్ళకి జెనెటిక్ టెస్ట్ అనేది చేయొచ్చు. సో ఆల్రెడీ ఫ్యామిలీలో బ్లడ్ క్లాట్ అయింది, వాళ్ళకి నోన్ కండిషన్స్ ఉన్నాయి అంటే వాళ్ళు కూడా టెస్ట్ చేయించుకొని వాళ్ళ రిస్క్ ఎలా ఉంది అనేది అసెస్ చేసుకోవచ్చు. ఆ రిస్క్ ఉన్న వాళ్ళల్లో ఏ కండిషను అనే దాన్ని బట్టి డాక్టర్స్ ఫస్ట్ నుంచి కూడా కొంచెం లో డోస్లో ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవాలా, లేదు సింపుల్ మెజర్స్ అంటే రెగ్యులర్గా వాటర్ తీసుకోవడము, ఆహారం మంచిగా తీసుకోవడము, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడము, ఇలాంటివి సరిపోతుందా అనేది ఒక డాక్టర్ వాళ్ళ పర్టికులర్ కండిషన్ని బట్టి డిసైడ్ చేసి చెప్పగలుగుతారు. సార్ ఇప్పుడు విమెన్ అంటేనే కొంచెం అన్ని రెస్పాన్సిబిలిటీస్, ప్రెగ్నెన్సీస్ ఇవన్నీ ఉంటాయి కదా, దానికి తోడు థైరాయిడ్ ఇష్యూస్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు అన్నిటినీ టాలరేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మరి వాళ్ళ కోసం మీ తరపున ఏదైనా క్యాంపెయిన్లు కానీ అవి చేస్తే బాగుంటుంది? యా. సో మేము రెగ్యులర్గా ఇది చాలామంది గైనకాలజిస్ట్ తోటి కలిసి రెగ్యులర్గానే ఈ అసెస్మెంట్స్ అనేవి చేస్తూ ఉంటాము. కొన్ని హాస్పిటల్స్లో రెగ్యులర్గా క్యాంప్స్ లాగా కండక్ట్ కూడా చేస్తుంటాం, అవేర్నెస్. సో స్పెసిఫిక్గా ఈ మార్చ్ మంత్ అనేది మనకు డివిటీ అవేర్నెస్ అనేది ప్రపంచం వ్యాప్తంగా చేస్తూ ఉంటాం. ఓవరాల్ మంత్ అంతా కూడా. అండ్ ఈ సంవత్సరము మార్చ్ 8 అనేది ఉమెన్స్ డే అనేది కూడా ఉన్నది. సో ఈ సందర్భంగా మేము మార్చ్ మంత్ అంతా కూడా ఒక 10,000 మంది ప్రెగ్నెంట్ ఉమెన్లో ఈ డివిటీ రిస్క్ అసెస్మెంట్ అనేది చేసేదానికి మేము ప్రోగ్రామ్ అరేంజ్ చేసాము. ఇది ఉచితంగా 10,000 మంది ప్రెగ్నెంట్ లేడీస్కి మేము ఈ రిస్క్ అసెస్మెంట్, డివిటీ రిస్క్ అసెస్మెంట్ అనేది చేస్తాం. ఎక్కడ చేస్తారు సార్? అంటే క్యాంపెయినింగ్ అనేది ఎక్కడ ఉంటుంది? ఒకవేళ చేయించుకోవాలంటే వాళ్ళు ఎక్కడికి రావాల్సి వస్తుంది? సో మేము మెయిన్గా మెడికవర్ హాస్పిటల్లో మేము వర్క్ చేస్తున్న చోట చేస్తున్నాము. ఇది కాకుండా కొన్ని మిగతా హాస్పిటల్స్లో కూడా ఐడెంటిఫై చేసి అక్కడ క్యాంప్స్ లాగా కండక్ట్ చేస్తున్నాం. ఇది కాకుండా చాలాసార్లు ఈ అసెస్మెంట్ అనేది మనం ఫోన్ ద్వారా ఆన్లైన్ కూడా చేసే అవకాశం ఉంటుంది. సో అన్ని రకాలుగా కూడా మేము వాళ్ళకి వీలైనంత ఎక్కువ దూరం ట్రావెల్ చేయకుండా వాళ్ళకి దగ్గరలో కానీ ఆన్లైన్లో కానీ ఈ పద్ధతిలో ఈ రిస్క్ అసెస్మెంట్ అనేది చేస్తున్నాం. చాలా మంచి విషయాలు అయితే మనం ఈరోజు డిస్కస్ చేసాం, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అని అనుకోవాలి. సో మీ పాడ్కాస్ట్ చూసిన ప్రతి ఒక్క ఫ్యామిలీలో అసలు వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఈ పాడ్కాస్ట్ ద్వారా మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? సో కాళ్ళల్లో వాపు రావడం కానీ, కాళ్ళల్లో నొప్పి ఉండడం కానీ, ఈ రెండింటిని కూడా లైట్గా తీసుకోవద్దు. ఎస్పెషలీ ఒక కాల్లో వాపు కానీ ఒక కాల్లో నొప్పి కానీ ఉంటే తప్పకుండా డాక్టర్ని ఎర్లీగా సంప్రదించండి. ఇది చాలాసార్లు మనిషి ప్రాణాన్ని కూడా కాపాడే అవకాశం ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.
సో అందరికీ కూడా ఈరోజు బ్లడ్ క్లాటింగ్ గురించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చామని అనుకుంటున్నాము. మీరు కనుక ఇలాంటి సిమ్టమ్స్తో సఫర్ అవుతుంటే తప్పకుండా వెంటనే డాక్టర్ని అయితే సంప్రదించండి. ప్రెగ్నెన్సీ ఉమెన్లో రావచ్చు, వెరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళు రావచ్చు, ఏ సిమ్టమ్ లేదు జనరల్గా హెల్దీగా ఉన్న వాళ్ళలో కూడా రావచ్చు. సో డాక్టర్ చెప్పిన ఎలాంటి సిమ్టమ్స్ మీకు ఉన్నా కానీ తప్పకుండా హాస్పిటల్లో చెక్ చేయించుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఇంకొక మంచి పాడ్కాస్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.